అండ్ మోస్ట్ చాలా పెయిన్‌ఫుల్ థింగ్ ఏంటంటే, రోడ్ భయంకరమైన యాక్సిడెంట్స్ చూస్తాం. న్యూస్ చదివినప్పుడు నిద్ర మత్తులో గుద్దేశారు. నిద్ర మత్తులో జరిగిన యాక్సిడెంట్. ఇవి చూసినప్పుడు చాలా భయమేస్తది. మేజర్ రీజన్ కూడా ఇదే అనుకుంటా. సో వన్ ఆఫ్ ద బిగ్ సోషల్ రీజన్ అయితే అదే. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా మీకు డే టైం నిద్ర వచ్చిన మేడం నాకు రాత్రి బాగా గురికొస్తుంది ఇలా చెప్తారు. ఓకే, ఇంకా డే టైం నిద్ర ఏమన్నా వచ్చినట్టు అనిపిస్తుందా అంటే, మొన్న ఒకసారి నేను కారు నడిపేటప్పుడు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది, పక్క కాపుకున్నా. కానీ లాస్ట్ ఇయర్ నాకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది కొంచెం నిద్ర మబ్బులో ఉండి అని చెప్తుంటారు. సో ఇవి ఓన్లీ ఒక పర్సన్ ఎఫెక్ట్ చేయదు, ఆ పర్సన్ నడిపే వెహికల్‌లో ఉన్న పీపుల్ అందరిని ఎఫెక్ట్ చేస్తది. నలుగురు సొసైటీలో కూడా కదా! కరెక్ట్. నలుగురు కావచ్చు, 10 మంది కావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఒక బస్ డ్రైవర్ ఈ ప్రాబ్లమ్‌తోని ఫేస్ అయితే 50 మంది కావచ్చు. ఒక ట్రైన్ మేనేజ్ చేసేవాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఉంటే 100 మంది, 500 మంది కూడా కావచ్చు. ఒక పైలట్‌కొస్తే ఫ్లైట్‌కి ఏమన్నా కావచ్చు. సో ఇట్ ఈస్ అ సోషల్ ప్రాబ్లమ్. అండ్ 40% ఆఫ్ ద టైమ్స్ స్లీప్ డిప్రివేషన్ వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ యాక్సిడెంట్స్ కాజ్ చేస్తున్నారు అని ఆర్టికల్ కూడా ఉంది. అండ్ ఇండియాలో మేజర్‌గా 17% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్ ఆర్ స్లీప్ డిసార్డర్స్ అనేది అనదర్ ఆర్టికల్. ఈవెన్ దేర్ ఆర్ 2 ఇన్సిడెంట్స్ రీసెంట్‌గా. ఒకటి మన ఢిల్లీ హైవేలో జరిగిన ఇన్సిడెంట్. సో ఆ యాక్సిడెంట్‌లో కూడా నియర్లీ 40 మెంబర్స్ చనిపోవడం జరిగింది.